జై శ్రీరామ్. బ్రో హాయ్, ఐఎమ్ డైరెక్టర్ రామ్ రణధీర్ ఫ్రమ్ ఆర్టిస్ట్ కూడా. మా కెమెరామెన్ టీమ్, మా డిఓపి పరమేశ్వర్, మా ఆర్టిస్ట్ సాయి పైడి రెడ్డి, పరమేష్ ఆర్టిస్టు, బ్రదర్ కూడా శేఖర్, మొత్తం అందరం ఆర్టిస్టులు. అయితే ఈరోజు ఏంటంటే ప్లాను యాక్చువల్లీ December 5th చాలా గ్రాండ్ ప్లాన్ ఉండే. ట్రైలర్ ఏంటంటే బాలయ్య బాబు ఫంక్షన్కి వెళ్ళి ఐమాక్స్ దగ్గర బాలయ్య బాబు అభిమానుల దగ్గర చేద్దామనేది ఉండే. కానీ బాలయ్య బాబు సినిమానే అయిపోయింది. అది పెద్ద విషాదకరం అభిమానులకి. నాకు కూడా చాలా బాధేసింది. నేను గట్టిగా ప్లాన్ చేసుకున్నా, వర్కౌట్ కాలేదు. సో ఇప్పుడు ఏంటంటే ఇంకా మనకు టైం వచ్చేసింది కాబట్టి December 7th ఇప్పుడు 5 o'clock మనది ఆల్రెడీ ట్రైలర్ అప్లోడ్ అయిపోయి ఉంటుంది. మహారాజు మహారాణి ట్రైలర్ రిలీజ్ ఈరోజు. అభిమానుల మధ్యలోన ప్రేక్షకుల మధ్యలోన ట్రైలర్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను, అందరు కామన్ మ్యాన్తో కలిపి. ఓకేనా మరి? ఓకే, ట్రైలర్ రిలీజ్ చేసినాక మా వాళ్ళు మాట్లాడతారు. ఓకే బ్రో, ఆ బ్యాగ్ తీసుకో. ఇంకా మీరు అందరూ చూసి చిన్న సినిమాని సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా. ఈ బ్యాగ్ నేను ఇద్దరు లేడీస్తో చేపిద్దాం అనుకుంటున్నా. ట్రైలర్ ఒక 5-6 మంది లేడీస్తోనా. అక్కని పిలిచి ఒకసారి. అక్క అక్క లాంచ్ నువ్వే. అక్క దగ్గర వాటు వదిలేకి తిరుగుతున్నారా అటు ఇటు రాదంట. నేను లేడీస్తో ట్రైలర్ లాంచ్ చేపిద్దాం అనుకుంటున్నాను, మహారాజు మహారాణి. సో వాళ్ళతో ట్రైలర్ లాంచ్ చేసిన తర్వాత వాళ్ళు కూడా 2 మాటలు మాట్లాడతారు, మనము మాట్లాడదాం. ఓకేనా? ఓకే అక్క. డిస్ప్లే కొంచెం ఇంకా పెట్టడం చాలు. అది అంతే ఎందుకుంటుంది డిఆర్టీఎన్ఏలోకి పెంచు, సరిపోతుందా? ఏ ల్యాప్టాప్ అది? మీరు మొత్తం కలిపి కొంచెం పైగా డిస్ప్లే అవుతుంది. గైడెన్స్ పెంచాను అలా. మీరు ఒక సైడ్ కొండి చెప్పాను కాదు, ఇటు ఉంచు అలా సైడ్ ఉంచు. కొంచెం ముందుకు ఇది కరెక్ట్. ఓకే ఇది పెట్టు, చేపెట్టు, పెట్టు. సినిమా పేరు అన్నది. ఓకే బ్రో, మహారాజు మహారాణి ట్రైలర్ లాంచ్. ఏ వినపడతలేదా? గట్టిగా చెప్పవే నువ్వు. చెప్పండి కొట్టనా. డిస్ప్లే బ్రైట్ పెట్టావా? అన్నా మాట్లాడనా, మాట్లాడు. చూడండి ఫ్రెండ్స్, చిన్న సినిమా చింతలేని సినిమా. కృష్ణకాంత్ పారుక్కాడ కంటెంట్ ఉన్న సినిమా అని చెబుతున్నాడు. అది పరిస్థితి. సినిమాలు ఏదేదో పెద్ద పెద్ద ఫంక్షన్లు చేయటం అనేది చూశారు కదా, కానీ సామాన్యుల మధ్య ఈ సినిమా డైరెక్టర్ రామ్ రణధీర్ గారు అది చెబుతున్నారు. అన్నగారు ఏనండి, రామ్ రణధీర్ గారు మంచి సినిమా తీశారు, కంటెంట్ బాగుంది. చూడండి ట్రైలర్ చూస్తున్నారు. ఆడేవాడు మైక్ ఇవ్వండి. ఓకే బ్రో, ఇక మాట్లాడదాం. ఆయనా ఎందుకు ఈ సినిమా ఇక్కడ రిలీజ్ చేయాలనుకుంటున్నారు? ఏంది మీ పరిస్థితి? ట్రైలర్ ఏంది పరిస్థితి చెప్పండి ఫ్రెండ్స్కి అందరికీ. ఉన్నాయి అట్లా పట్టుకొని అని మాట్లాడి అన్నా, అట్లాగే ఉంచి నువ్వు మాట్లాడన్నా. అన్నా మాట్లాడుతూ ఉంటాడు, అది చూపిస్తూ ఉంటే ట్రైలర్. చెప్పన్నా. మన ట్రైలర్ ఇప్పుడైతే చూసాం కదా. ఇప్పుడు నన్ను మీకు ఇక్కడ దాకా ఎందుకు వచ్చానంటే నాకు మీ అందరూ సపోర్ట్ కావాలని వచ్చాను. సో ఇప్పుడు ట్రైలర్ గురించి అక్కడ 2 మాటలు మాట్లాడదామని చెప్తాము. అక్కడ మీకు ట్రైలర్ ఎలా అనిపించింది?
నిన్న కూడా మనం మాట్లాడుతున్నాము. నిజంగా ట్రైలర్ చూసిన తర్వాత వెళ్ళరండి సెంటర్. చాలా బాగా నచ్చింది. సాంగ్స్ కానీ డైలాగ్స్ కానీ దాంట్లో మనం చూసాము. అయితే చాలా బాగా నచ్చింది. అంటే మా అందరూ పెద్ద పెద్ద సినిమాలే కాదు, చిన్న సినిమాలు కూడా మనం చిన్న హీరోలు పెద్ద హీరోలు అని కాదు, చిన్న సినిమాలకి మనం అందరం సపోర్ట్ చేయాలి. అవునా కాదా? మహారాజు మహారాణి మూవీ అంటేనే టైటిల్ అదిరిపోయింది తమ్ముడు నిజంగా. ఎందుకంటే ఒక అమ్మాయిని నువ్వు ఎంత మహారాణి లాగా చూసుకున్నావో ఈ మూవీలో అక్కడ తెలిసిపోతుంది. టైటిల్ని బట్టి చూస్తే మూవీ మాత్రం సూపర్గా ఉంటుందని నాకు అనిపిస్తుంది. అందరు ఏంటంటే మా తమ్ముడికి మూవీ చూసి అంటే యూట్యూబ్ ఛానల్లో ట్రైలర్ రిలీజ్ అయింది. ఛానల్ పేరేంటన్నా? ఛానల్ అన్ని ఛానల్కి వచ్చేస్తుంది. అన్ని ఛానల్స్ అందరికీ సెండ్ చేస్తాను ట్రైలరు. మీరు కూడా అప్లోడ్ చేసేసేయండి. ఇంకే మా సినిమా గురించి మా డిఓపి గారు 2 మాటలు మాట్లాడతారు. ఒకసారి మాట్లాడండి. సో ఇప్పుడే ట్రైలర్ ఆన్ చేయడం జరిగింది. సో చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 5వ తారీఖు వెళ్ళిద్దాం అనుకున్నాం, కానీ బాలయ్య సినిమా ఆగిపోవడం వల్ల డైరెక్ట్ వెళ్ళి ప్లాన్ చేశారు. సో మీరే చెప్పాలి, ఆల్రెడీ ట్రైలర్ చూశారు, సో ఎలా ఉంది అనేది. దయచేసి మీ సపోర్ట్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ఆర్టిస్ట్ సాయి మాట్లాడతాడు. మీరు చూసి ఎంకరేజ్ చేయండి. వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తారు బ్రో. మీరు ఏదైనా డౌట్ ఉంటే వాళ్ళని అడగండి. అడిగితే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ మాట్లాడతారు. మీరు అలా సైలెంట్గా ఉంటే వాళ్ళు ఏం మాట్లాడలేరు. ఓకే. అందరూ మాట్లాడేసిన తర్వాత క్వశ్చన్లు వస్తాయి. అండి అందరికీ. సో నా పేరు సాయి పెద్దిరెడ్డి, అప్కమింగ్ యాక్టర్ని. ఇప్పుడే సినిమాలు చేస్తున్నాను. మహారాజు మహారాణి ఈ సినిమా నేను చేసి ఆల్మోస్ట్ ఒక 3 months అవుతుంది. అన్న చాలా సపోర్ట్ చేశాడు. అంటే కొత్తగా యాక్టర్లు వచ్చినప్పుడు వాళ్ళకి ఎంత కష్టం ఉంటుందో మీకు తెలుసు, చూస్తూ ఉన్నారు. ఎంతోమంది కొత్త వాళ్ళు వస్తున్నారు. ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఆదరించారు. అలాగే ఈ సినిమా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మేము సీన్ చేసినప్పుడు చాలా కష్టపడ్డాం, అందరూ చెప్పేదే. బట్ ఏంటంటే మేము కష్టపడినప్పుడు ఒక్కొక్కరికి రక్తాలు కూడా వచ్చినాయి. అలా ఫైట్ చేసాం, రక్తాలు చిందించాం. ఫైట్ అయితే ఒక రూమ్లో ఒక ఇంటెన్స్ ఫైట్ ఉంటుంది. ఒక ఐపీఎల్ క్రికెట్ గురించి ఎంతమంది కొట్టుకుంటారు బయట? అందరూ కూడా నా టీం ఇది, నీ టీం ఇది. ఆర్సీబీ అంటే ఎంతమందికి ఇష్టం? ఆర్సీబీ వల్ల ఒక గొడవ జరుగుతుంది. ఆ గొడవలో మేము ఒక మంచి సీన్ చేసాం, అందరికీ కూడా నచ్చుతుంది. అలాగే ట్రైలర్ చూశారు కదా, మీకు ట్రైలర్ ఎలా అనిపించింది? సూపర్. ఇంకా మీరు యూట్యూబ్లో నీట్గా చూడండి, ఎందుకంటే దీంట్లో సరిగ్గా కనిపించలేనట్టుంది. అందరూ చూసి చిన్న సినిమాని ఆదరించండి. కొత్త ఆర్టిస్టులను కూడా ఆదరించండి. ఎంతోమంది టాలెంట్ ఉన్న వాళ్ళు వస్తున్నారు. కొత్త ఆర్టిస్ట్ని ఆదరిస్తారని చెప్పి, సినిమాని ఆదరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మాకు ఆర్టిస్ట్ పరమేష్ మాట్లాడతాడు. ఓకే ఇండస్ట్రీ హీరో. అందరికీ నమస్కారం. నన్ను ఇంతకుముందు చేసిన పాటలకి ఎన్నో మిలియన్స్ వ్యూస్లో చూసిన మీరందరూ. సో వాస్తవంగా ముందు బాగుంటున్నారు. మహారాజు మహారాణి ట్రైలర్ చూసారు, చాలా అద్భుతంగా ఉంది. సో డైరెక్టర్ హీరో రామ్ రణధీర్ అన్న ఆయన చాలా కష్టపడ్డారు ఈ సినిమా కోసం. సో అందులో నేను ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను, చిన్న క్యారెక్టర్ చేశాను. సో ఎప్పటి నుంచో మా జర్నీలో తమ్ముడు నువ్వు చేయాలి, ఈ సినిమాలో కంపల్సరీ చేయాలి అని చెప్పేసి నన్ను ప్రోత్సహించి నన్ను సపోర్ట్ చేశారు. సో నేను కూడా మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఈ సినిమా బాగా సక్సెస్ చేయాలి అండ్ అందరి ముందుకు జనాలు తీసుకెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. 1 second మీ ఆర్టిస్ట్ పర్పస్. థ్యాంక్ యూ బ్రో. మన ఆర్టిస్ట్ రాజేష్ మాట్లాడుతుంది. నేను విలన్స్లో లీడ్ రోల్ చేశాడు, తన ఎక్స్పీరియన్స్ చెప్తాడు. ఓకే. మైక్ ఆయనకి వాయిస్. మహారాజు మహారాణి, డైరెక్టర్ రామ్ రణధీర్, హీరో. ఈ సినిమాకి ఆయన పడ్డ కష్టం చెప్పలేదు. డే అండ్ నైట్స్ కష్టపడ్డాడు. మా సపోర్ట్ కావాలంటే మేము సపోర్ట్ చేసాము. ఆయన తోచినంత ఎఫర్ట్స్ పెట్టాడు. అవుట్పుట్ చాలా బాగా ఇచ్చాడు. ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు. ఇలాగే అంచెలంచెలుగా ఎదగాలని మనస్ఫూర్తిగా
మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా పైకి ఎదగాలని అప్కమింగ్ హీరో కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ ఆదరించాలని మరీ కోరుకుంటున్నాను. ఓకే బ్రో, మీకు ఇప్పుడు సినిమా గురించి మీరు ఏదైనా అడగాలనుకుంటే అడగండి. నీకు ఎలా వచ్చింది? యాక్చువల్లీ నా ఫస్ట్ మూవీ రాయలసీమ లవ్ స్టోరీ లాక్డౌన్ ముందు నేను చేసిన, అది రిలీజ్ అయింది, గ్రాండ్ రిలీజ్ అయింది, అది ఓకే. అయితే లాక్డౌన్ తర్వాత అందరికీ 2 years గ్యాప్ వచ్చేసింది కదా, ఇంక ఈ గ్యాప్లో మనం ఖాళీగా ఉండలేం కదా. అయితే మధ్యలో ఇంకో సినిమా చేసిన, అది ఫిబ్రవరిలో రిలీజ్కి ఉంది, అది థియేటరు, ఇది ఓటీటీ మూవీ. అయితే ఈ గ్యాప్లో నేను అంతా టీం రెడీ చేసుకొని కలిసి సినిమా చేసేసిన. అయితే సినిమా చాలా బాగా వచ్చింది. అందుకే ఈ సినిమా ఏంటంటే ఆ సినిమాకి ముందు ఓటీటీకి వస్తే కొంచెం బజ్ ఉంటుంది కదా అని చెప్పి ఒక సినిమా చేసిన ఓటీటీకి. సో అందుకే ఈ సినిమా ఇలా ప్లాన్ చేస్తాను. ఓకేనా, పెద్ద డైరెక్టర్లే సినిమాలు తీస్తుంటేనే ఒక రకంగా ఉంది వాతావరణం, కానీ నీకు